హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరంతా కూడా ఇష్టపడే డోరేమాన్ కార్టూన్ యొక్క లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడో చెప్పబోతున్నాను. అలాగే వైభవ్ సూర్యవంశీ గురించి కూడా చెప్పబోతున్నాను. ఏప్రిల్ 28 ఐపీఎల్ మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కొట్టిన సెంచరీ కొట్టిన తర్వాత తనకు వచ్చిన అవార్డుల గురించి కూడా చెప్పబోతున్నాను. వీడియో అయ్యేసరికి మీరు ఒకటే అంటారు, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. డోరేమాన్ యొక్క చివరి ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేయబడిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం, ఎందుకంటే అధికారిక ముగింపు లేదు. డోరేమాన్ మాంగాకు సృష్టికర్త మరణం కారణంగా అధికారిక ముగింపు లేదు. వివిధ ముగింపులు, అభిమానులు మరియు ఇతర రచయితలు అనేక అనధికారిక ముగింపులను సృష్టించారు. వాటిలో కొన్ని బాగా ప్రాచుర్యం పొందాయి. కొనసాగుతున్న అనిమే డోరేమాన్ అనిమే సిరీస్ వేర్వేరు తారాగణంతో మరియు కథాంశాలతో అనేకసార్లు పునఃప్రారంభించబడింది మరియు ఇప్పటికీ ప్రసారం అవుతోంది. కాబట్టి ఇది ఎప్పటికీ ముగియకపోవచ్చు. మీరు ఒక ప్రత్యేకమైన చివరి ఎపిసోడ్ గురించి విన్నట్లయితే అది బహుశా అభిమానులు సృష్టించిన ముగింపు కావచ్చు, లేదా ఒక నిర్దిష్ట అనిమే సిరీస్ లేదా యుగం యొక్క ముగింపు కావచ్చు. నెంబర్ 2, వైభవ్ సూర్యవంశీ ఒక భారతీయ క్రికెటర్. అతను మార్చి 2011 27న బీహార్లోని తాజ్పూర్లో జన్మించాడు. అతను ఎడమ చేతి వాటం కలిగిన బ్యాట్స్మన్ మరియు కుడి చేతితో స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ చేస్తాడు. ప్రస్తుతం దేశీయ క్రికెట్లో బీహార్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. T20 క్రికెట్లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 2025-28న గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లో శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ మరియు భారతీయుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడగా నిలిచాడు. ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. అన్ని T20 ఫార్మాట్లలో 50వ స్కోరు సాధించిన అతి పిన్న వయస్కుడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు 11 కొట్టిన భారతీయ ఆటగాడిగా మురళీ విజయ్ కలిసి రికార్డును పంచుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడు. అండర్ టెస్టుల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ 58 బంతుల్లో సాధించాడు. దేశీయ క్రికెట్లో బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. సూర్యవంశీ తన చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తన సెంచరీ తర్వాత వైభవ్ సూర్యవంశీకి అనేక బహుమతులు మరియు ప్రశంసలు లభించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: మెర్సిడెస్ బెంజ్ కారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని రంజిత్ బర్తకూర్ అతనికి బహుమతిగా కొత్త మెర్సిడెస్ బెంజ్ కారును అందజేశారు. రూపాయలు 10 లక్షల నగదు బహుమతి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అతని అద్భుతమైన ఆటతీరుకుగాను రూపాయలు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. అంతేకాకుండా తన అద్భుతమైన ఇన్నింగ్స్ వైభవ్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు మరియు క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.